మళ్ళీ ఇంట్లో ఎక్కడా కనపడకపోవడంతో అరవింద్ తన గురించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక అరవింద్ దగ్గరికి రూప వచ్చి మళ్ళీ గుడికి వెళ్ళింది, తన గురించి టెన్షన్ పడుకో అనేసి చెప్తుందనమాట. ఇక అరవింద్ వెంటనే గుడికి బయలుదేరి జరిగిన గొడవనే తలుచుకుంటూ తను చాలా బాధపడుతూ మళ్ళీ గుడికి వచ్చి ఇక గుడి మొత్తం కూడా తుడుచుకుంటూ దేవుడితో ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. నేను మాలిని అక్కని అరవింద్ బాబుని ఎలా అయినా సరే కలపాలి అనేసి ప్రయత్నిస్తూ ఉంటే నాకే అన్నీ ఎదురవుతున్నాయి, లేనిపోని అవమానాలన్నీ జరుగుతున్నాయి. నేను చేసిన అన్ని ప్రయత్నాలు కూడా విఫలమైనా సరే మాలిని అక్కని అరవింద్ బాబుని ఎలా అయినా సరే కలుపుతాను అనేసి దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఆ మాటలన్నీ గుడికి వచ్చి అరవింద్ చాటుగా వింటూ ఉంటాడనమాట. ఇక తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, మళ్ళీ నీది ఎంత మంచి మనసు, మళ్ళీ ఎన్ని అవమానాలు జరిగినా ఇంకా మాలినిని నన్ను కలపాలి అనేసి అనుకుంటున్నావు, నీ హృదయం చాలా స్వచ్ఛమైనది అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇక మళ్ళీ దగ్గరికి పంతులు గారు వచ్చి మళ్ళీ ఈ ప్రసాదం తీసుకో అనేసి అంటూ ఉంటే మళ్ళీ ఆ ప్రసాదం తీసుకోకుండా నేను ఆ దేవుడి మీద అలిగాను, ప్రసాదం కూడా తిన్ను అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక అరవింద్ అక్కడికి వచ్చి పంతులు గారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకుని మళ్ళీ పట్టుకుని బయటికి తీసుకువచ్చి గుడిమెట్ల మీద కూర్చోబెట్టి రా ప్రసాదం తిను మళ్ళీ అనేసి అంటూ ఉంటాడనమాట. ఇక మళ్ళీ ఏమో చూశారు కదా బాబుగారు, మనమిద్దరం కలిసి నేలకొండపల్లి వెళ్ళినందుకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనేసి అంటూ ఉంటే ఇక అరవింద్ ఏమో అవన్నీ మర్చిపో, ముందు ప్రసాదం తిను అనేసి అరవిందే స్వయంగా మళ్ళీకి ప్రసాదం తినిపిస్తూ ఉంటాడనమాట. ఇదిలా ఉండగా మరొక వైపు కరెక్ట్గా అదే సమయానికి మాలిని అలానే వసుంధర ఇద్దరు కూడా అదే గుడికి వచ్చి మళ్ళీ అలానే అరవింద్ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మాలిని అంటూ ఉంటుంది, నేను అరవింద్ దగ్గర లేకపోవడంతో ఇద్దరు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అనేసి మాలిని బాధపడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.